ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండబోనని స్పష్టం. పార్టీ కార్యకర్తల సమావేశంలో కేజ్రీవాల్. టెన్షన్. అరికెపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వివాదం కంటిన్యూ. అరికెపూడి ఇంటిని బీఆర్ఎస్ నేతలు ముట్టడిస్తారని ఊహాగానాలు. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు. అష్టదిగ్బంధంలో సప్తగిరి కాలనీ. అంటే రేవంత్ రెడ్డి టీడీపీలోనే ఉన్నట్ట. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 2 గొడవ పడితే కాంగ్రెస్ పై నిందలు మోపడం ఏంటన్న మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సెటైర్లు. మా ఎమ్మెల్యేలను చేర్చుకొని ఇప్పుడు నాటకాల. కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ ఫైర్. త్వరలో హైడ్రాకు చట్టబద్ధత. జీవో 99 ద్వారా జూలై 19న హైడ్రా ఏర్పాటు చేశారని, అక్టోబర్ లోపు ప్రభుత్వ ఆర్డినెన్స్ విశేష అధికారాలు కూడా రాబోతున్నాయని మీడియా సమావేశంలో వెల్లడించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. నేడు టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ. భారీగా తరలిరానున్న పార్టీ శ్రేణులు. గాంధీ భవన్ వేదికగా కార్యక్రమం. సీఎంతో పాటు హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఏఐసీసీ నుంచి జాతీయ నేతలు కూడా హాజరు. బర్లు గొర్రెలే కాదు, పాలలోనూ గత బీఆర్ఎస్ సర్కార్ దోపిడీ. పాల ఉత్పత్తి కేంద్రాల్లో మాజీ మంత్రి హరీష్ రావు బినామీ సంస్థలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మదర్ డైరీ ఎన్నికల్లో గెలుపొందిన చైర్మన్, డైరెక్టర్లకు సర్టిఫికెట్ల అందజేత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. హైడ్రా పిచ్చోడి చేతిలో రాయి. పేద ప్రజల జీవితాలతో చెలగాటం వద్దు. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్. జనం ఓట్లు వేసింది కూల్చడానికా అంటూ ప్రశ్నించిన ఎంపీ. వక్ఫ్ భూముల సమస్యలపై సీఎం సూచనలివ్వాలని కోరిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. ఈ నెల 20న కేబినెట్ భేటీ. కీలక అంశాలపై చర్చించే ఛాన్స్. ధరణి కమిటీ సిఫారసులు, బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్, రేషన్, హెల్త్ కార్డుల పంపిణీ, రుణమాఫీ, రైతు భరోసా గైడ్ లైన్స్, 200కు పైగా కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోదం తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం. ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువు పొడిగింపు. ఈ ఏడాది డిసెంబర్ 14 వరకు ఎక్స్టెండ్ చేసిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే తేదీ నిన్నటితో ముగియడంతో గడువు పొడిగింపునకు నిర్ణయం. ఎమ్మెల్యేలు బజారుకెక్కి కొట్టుకోవటం బాధ కలిగించింది. ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిందే బీఆర్ఎస్. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వాడుతున్న భాష సరైనది కాదు. శాంతి భద్రతలను కాపాడేందుకే మా మొదటి ప్రాధాన్యత. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజల దృష్టి మళ్లించేందుకే దాడులు. హామీలను మరిచి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో హెడ్లైన్ మేనేజ్మెంట్ నడుస్తోంది. శాంతి భద్రతలను కాపాడలేని అసమర్థ సీఎం. అనర్హులకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతి నెల ఆస్తి పన్ను. గ్రేటర్ హైదరాబాదులో అమలుకు ప్రభుత్వ యోచన. నల్లా బిల్లు, కరెంటు బిల్లు తరహాలో వసూలు. చెల్లింపులకు అన్ని పేమెంట్ ప్లాట్ఫామ్లలో ఛాన్స్. గడువులోగా చెల్లించే వారికి ప్రోత్సాహకాలు. సాధ్యాసాధ్యాలను పరిశీలించే పనిలో అధికారులు. పంటల బీమాపై సర్కారు కసరత్తు. అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరణ. రైతులకు మేలు జరిగేలా మార్గదర్శకాలు. ప్రీమియం చెల్లింపునకు 2500 కోట్లు. కేబినెట్లో చర్చించిన తర్వాత నిర్ణయం. 750 దరఖాస్తులు.
55 మంది సివిల్ సర్వెంట్లు, ఆర్టీఐ కమిషనర్ పోస్టులకు మాజీ ఐఏఎస్, ఐపీఎస్లు పోటీ. సహచట్టం నిపుణులకే ప్రాధాన్యం ఇవ్వనున్న ప్రభుత్వం. ఎంపికపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల కురిసిన వర్షాలకు ఇరిగేషన్ శాఖ నష్టం 558 కోట్లు తక్షణ సాయంగా అందించాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. అధికారులతో నష్టం అంచనాల తయారీ, కేంద్రానికి నివేదిక. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు. ఆయన సోదరుడు, కుమారుడు, 2 కార్పొరేటర్లపై కూడా కేసు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు.